నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. అసలు రాజకీయ నాయకులకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించుకుంటుంటే ఇష్టం వచ్చినట్లుగా మనకు అధికారం ఉంది కదా అని చెలరేగిపోయేలాంటి మెసేజ్లు ఇవ్వడం ఏంటి? ఇప్పుడు మాజీ స్పీకర్ అండి తమ్మినేని సీతారాం గారు, సీనియర్ పొలిటీషియన్, తెలుగుదేశం పార్టీలో కూడా మంత్రి పదవులు చేపట్టిన వ్యక్తి. ఆయన చేసినప్పుడు ఘనకార్యం రాజకీయ నాయకులందరినీ కూడా విస్తుపోయేలా చేస్తుంది. ఏం జరుగుతుంది? బయటపడుతున్న తమ్మినేని భూభాగోతాలట. ఈయన ఎలాంటి భాగవతం చేశారు అంటే, జరుగుతున్న ప్రచారం ఇప్పుడు దాని మీద కేసులు కూడా అవుతున్నాయి. పేదల భూములను తక్కువ ధరకే కొనుగోలు. సరే, ఓకే, అది జరుగుతుంటుంది. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే తక్కువ ధరకు బెదిరించో బాధను చేస్తారు. ఫేక్ డాక్యుమెంట్స్తో 100 ఎకరాల స్వాహాట. ఫేక్ డాక్యుమెంట్స్ తోటి. ఇదేం బుద్ధి? మన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్ళు, అది తమ్మినేని గారు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఇప్పుడు కుటుంబం అంతా కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది, పరారీలో ఉన్నారు. పోలీసులు వదులుతారా? వదలట్లేదు. వెంటాడుతున్నారట. ఏ క్షణానైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఏదో శ్రీకాకుళం నుంచి ఒరిస్సా బార్డర్ దగ్గరే కదా, వేరే ఒక ప్రైవేట్ వాహనంలో తెల్లవారుజామున 2 గంటలకు 3 గంటలకు పలాయనం చిత్తగించేశారట. ఎందుకు రాజకీయాలు? ఏం సాధించేస్తారు? 100 ఎకరాలు భూములు తీసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? మన వెనకాతలు ఏమైనా పట్టుకెళ్తారా? మీ వెనకాతలు ఏమైనా ట్రావెల్ చేస్తాయా? లేదా అక్కడికి తీసుకెళ్ళి ఏమైనా బంగ్లాలు కట్టుకుంటారా? ఎందుకు ఈ దురాశలు? ఎందుకు ఈ దుర్బుద్ధులు? మంచి చేయకపోయినా పర్వాలేదు, నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను. ఎందుకు ఇలా చేస్తారు? ఈ చెడ్డలు చేయకండి. మీరు మంచి చేయకపోయినా పర్లేదు ప్రజలకి. బతికున్నవాడు చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ క్రియేట్ చేసేటట్టండి. బతికున్న వాళ్ళు చనిపోయినట్టుగా చేసి ఆ భూములు లాక్కోవడం అంటే ఒక స్పీకర్ లాంటి వ్యక్తి మరి దీన్ని ఆయన ఏ రకంగా నిరూపించుకుంటాడు? ఏం చేస్తున్నాడు? ఇది పార్టీకే చెడ్డ పేరు కదా. ఒక మనిషి చేసిన పని ఏమవుతుందంటే, అది ఏ పార్టీ అలా ఉన్నాయండి, జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు. ఒక పార్టీలో చేసిన తప్పు ఉంటే ఆ పార్టీని మొత్తం అంటారు, ముఖ్యంగా నాయకుడిని అంటారు. అదే జరుగుతుంది ఇప్పుడు. తమ్మినేని చేసిన ఈ తప్పుడు పని, లేకపోతే ఇది చేశారు అని చెప్పి వస్తున్న ఆరోపణలు, ఒకవేళ చేయకపోతే ఆరోపణలు అయితే ఏదైనప్పటికీ కూడా ముందు పరుగుపోయింది కదా. మరి నిజంగా ఎందుకు అర్ధరాత్రి కూడా ఆయన వెళ్ళిపోవాలి? మిడ్ నైట్ ప్రైవేటు వాహనంలో ఎలా వెళ్ళిపోవాలి? ఇదిగో చూడండి, ఇదిగో పేపర్స్ ఇవన్నీ కూడా బయటపడ్డాయి కదా. ఎకరాలట, కోట్లట, అది దాని వాల్యూ. భూ కబ్జా ఆరోపణలతో మాజీ స్పీకర్ తమ్మినేని ఎస్కేప్. శ్రీకాకుళం నుంచి ఒడిశా వైపు వెళ్ళినట్టు సమాచారం. ఒడిశా చాలా దగ్గర శ్రీకాకుళానికి. పలాస, పర్లాకిమిడి దాటితే అయిపోయినట్టే. ఇచ్చాపురం బార్డర్. ఇచ్చాపురం కానీ టచ్ చేశారంటే ఒడిస్సాలోకి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడి నుంచి ఎటన్నా వెళ్ళొచ్చు. ఛత్తీస్గఢ్ అవన్నీ కూడా లింక్ రోడ్లే, అందుకనే ఏఓబి అంటారు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అవన్నీ కూడా. సో ఫోన్ సిగ్నల్ ఆధారంగా వెంటాడుతున్నారట పోలీసులు. ఫోన్ సిగ్నల్ ఎవరిది? ఈంది కాదు. ఇప్పుడు ఎవరైతే ప్రైవేటు వాహనంలో వెళ్ళారు అని చెప్పి లాగుతారు కదా వీళ్ళు, ఏ వాహనం వచ్చిందని, ఆ డ్రైవర్ ఫోన్ లింక్ దొరికినట్లుగా తెలుస్తుంది. ఈయన ఫోన్ అయితే ఆన్ చేసి ఉంచే అవకాశం ఉండదు కదా. అతన్ని అరెస్ట్ చేశారో ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నారని కూడా మరొక సమాచారం. మరి నిజమా కాదో పోలీసులు నిర్ణయించాలి. మరి పోలీస్ జీప్లో ఏపీకి తీసుకుతున్నట్లు సమాచారం. పోలీసులు ఆయన క్యాచ్ చేశారు. ఒడిశా పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారట, ఆయన తీసుకొస్తున్నారట. వాళ్ళ భార్య, ఆయన, వాళ్ళ కుమారుడు, ముగ్గురు కూడా. అంటే ఒకరు చేసిన తప్పులు మొత్తం కుటుంబాన్ని అంతటినీ కూడా కన్నీటి పర్యంతం చేసేస్తుంది. ఇప్పుడు వాళ్ళ చుట్టాల్లోనే వాటిల్లోనే అయ్యో మాజీ స్పీకర్ గారు రా, మంత్రి గారు రా అనుకునే వాళ్ళందరూ ఈరోజు ఏంటి పరిస్థితి? అసలు విలువిస్తారా? ఏం సాధించారు? ఉన్నది చాలదా? మనం వెనకాల పట్టుకెళ్తామా? నేను ముందుగా చెప్పినట్లుగా ఎవరో ఎక్కడ పట్టుకెళ్తారు? భూములు పట్టుకెళ్తారా? డబ్బులు పట్టుకెళ్తారా? ఉండాలి, డబ్బు ఉండాలి. డబ్బు ఉండకూడదు. లేకపోతే పేదరికంలో బతకండి, మధ్యతరగతి కుటుంబంలో బతకండి ఎవరో మీకు చెప్పరు. మీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి, ఆస్తిపరులు ఇళ్లలో పుట్టారు కాబట్టి, లేకపోతే మీరు పదవులు సంపాదించి ఆస్తులు సంపాదించుకున్నారు కాబట్టి తిన్నంత పెట్టుకోండి, ఇంకా కక్కినంత పెట్టుకోండి. మొత్తం ఏమో పేగులన్నీ బయటకు వచ్చేసేలాగా మనం ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా మొత్తం తోసేస్తే ఏమవుతుంది? ఇలాగే అవుతుంది. దిక్కుముక్కు లేకుండా భయంతో పరుగులు పెట్టే పరిస్థితి వస్తుంది. నేను తమ్మినేని గారు ఈ రకంగా అన్నారని నేను చెప్పట్లేదు, జనరల్గా చెప్పేవాళ్ళు అందరూ. ఎవరైతే బకాసురులు ఉన్నారో, ఈ దాహం తీరని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అత్యాశపరులు ఎవరైతే ఉంటారో, అక్రమాలకు పాల్పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ. ఇక మార్నింగ్ నుంచి తెల్లవారుజాముని కనిపించకుండా పోయిన స్పీకర్ ఆయనే కాదండి, మాజీ స్పీకర్, వాళ్ళ భార్య, పిల్లలు మొత్తం అందరూ కూడా ప్రైవేట్ వెహికల్లో జంప్ అయిన తమ్మినేని సీతారాం అంటూ అక్కడ ప్రచారం. తెల్లవారుజామున కుటుంబంతో సహా పరారీ. కోట్ల రూపాయల భూమి కబ్జా కేసులో ఈయన మీద ఆరోపణలు. బతికున్న భూ యజమాని
చచ్చిపోయినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు. ఆ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేశారో రిజిస్ట్రారు ఆయన కూడా లైన్లో తీసుకున్నారట. 13 మందిని అరెస్ట్ చేశారట వైసీపీ హయాంలో ఇది జరిగింది అని. మరి పదుల సంఖ్యలో దొంగ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు గుర్తింపు. కుట్రలో హీరమండలం సబ్ రిజిస్ట్రార్తో సహా 8 మందిని అరెస్టు. ఈ పాపంలో ఈయన ఒక్కరే కాదు, దీనికి చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది కదా. ఉన్నవాడిని చంపేసినట్టు దొంగ స్టేట్మెంట్లు ఉద్దించడం. సరే, పవర్ ఉన్నప్పుడు ఇవన్నీ చెల్లుతాయి. నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పిన మాట, మనదైన రోజు చాలా బాగుంటుంది, మనది కాని రోజు నరకం కనిపిస్తుంది. తప్పులు చేస్తే మనం ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, లేకపోతే మనకు పవర్ లేకపోతే పనివాడు కూడా మాటండు పవర్ లేకపోతే. సో మరి ఆ పరిస్థితుల్లో తమ్మినేని సీతారాం భవితవ్యం ఎటు వెళ్తుంది? మరి తమ్మినేని సీతారాంని అరెస్ట్ చేశారు అంటున్నారు ఒడిశాలోని, ఆయన తీసుకొస్తున్నారట. మరి ఆయనే ఉన్నారా? ఆయన వెనకాతలు ఇంకా ఎవరన్నా ఉన్నారా? వైసీపీ దీని మీద ఏం స్పందిస్తుంది? ఆయన్ని మరి కడిగిన ముత్యం అనవసరంగా ఆయన మీద అక్రమంగా కేసులు బనాయించారు అని చెప్తుందా? లేకపోతే ఇవన్నీ కూడా ఆధారాలన్నీ కూడా పక్కా నిర్ధారణ అవుతాయా? ఇవన్నీ ఆరోపణలేనా? ఇవన్నీ ఆరోపణలు అయితే ఆయన ఎందుకు తెల్లవారుజామున మిస్ అవ్వాల్సి వస్తుంది, లేకపోతే అర్ధరాత్రి మిస్ అవ్వాల్సి వచ్చింది? ఒరిస్సాలో దొరకడం అన్నది ఎంతవరకు నిజం? మరి ఆయన ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే ఏ అంశాలు చెప్తారు? వైసీపీకి మరొక ఇబ్బందికర పరిస్థితి ఇది. ఎందుకంటే ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు కదా. ఇలాంటి వ్యక్తి అరెస్ట్ అవ్వడం శ్రీకాకుళంలోనే కాకుండా ఉత్తరాంధ్రలో కూడా ఇది పెద్ద హాట్ టాపిక్గా ఉంది. వైఎస్ఆర్కి తీరని లోటు అని చెప్తున్నది ఆ పార్టీకి సంబంధించి. మరి ఈయన లీలలు ఇంకా బయటకు వస్తాయా? ఇవన్నీ ఆరోపణల కింద ఉండిపోతాయా అన్నది పొలిటికల్ సర్కిల్స్లో బాగా చర్చగా మారుతున్న అవసరం. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే ప్రజల కోసం కాస్త రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆలోచించండి. మీరు బొక్కుదామని చూస్తే ఏదో ఒక రోజు బొక్కలోకి పోవడం ఖాయం అన్నది